Hi, hello, namaste. This is Suresh and welcome to our channel Suresh Boga. సో చూసారు కదా ఈరోజు టాపిక్ వచ్చేసి మీ ఫేవరెట్ హీరోయిన్తో ఎలా ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించాను. అండ్ దీనికి యూజ్ చేసిన అప్లికేషన్స్ వచ్చేసి పిఎస్సిసి అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్ విత్ సెలెక్టివ్ టూల్స్. సో బోత్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని త్రూ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో ఇలాంటి ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఒకసారి చూడండి, పిక్ అయితే ఫుల్ క్లారిటీ ఉంది, ఎక్కడ కూడా అస్సలు బ్లర్ కాలేదు. సో లుకింగ్ కూడా బాగుంది, వెనకాల పిక్చర్ కూడా లుకింగ్ అయితే బాగుంది. సో ఈ వీడియో వెంటనే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా అయితే పిఎస్సిసి అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ మీరు బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవాలి. సో నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, ఇది లుకింగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది కొంచెం నైట్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి లుకింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను అనుపమ పరమేశ్వర్, సో తన ఫోటో అయితే తీసుకుంటున్నాను. సో ఇలా జూమ్ చేసేస్తున్నా. సో ఇక్కడ మీరు మీకు ఇష్టమైన హీరోయిన్ ఫోటో కూడా తీసుకోవచ్చు. సో జూమ్ చేసిన తర్వాత థర్డ్ బ్రష్ క్విక్ సెలెక్షన్ టూల్, మోడ్ వచ్చేసి పాజిటివ్. సో నేను సింపుల్గా క్రాప్ చేసి చూపిస్తాను. సో ఒకసారి ఇలా బ్యాక్గ్రౌండ్ ఏదైతే మీకు బ్యాక్గ్రౌండ్ వద్దో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. పిక్లో ఏ బ్యాక్గ్రౌండ్ అయితే వద్దో సో అది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ మనకు సెలెక్షన్ అనేది సింపుల్గా అయిపోతుంది. సో చాలా ఈజీగా సెలెక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ సెలెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేయండి. సో రిఫైన్ ఎడ్జ్లో ఒకసారి ఇలా హెయిర్ పైన ఎక్కడైనా ఒకసారి ఇలా అప్లై చేయండి. సో అప్లై చేయగానే మనకు సెలెక్షన్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి క్లియర్ క్లిక్ చేయండి. సో క్లియర్ క్లిక్ చేయగానే సో చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయింది. మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి డిసెలెక్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు యాడ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇప్పుడు నేను కొంచెం ఇలా ఇమేజ్ అనేది కొంచెం ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తున్నా. సో చూడండి కొంచెం ఇలా సైజ్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇప్పుడు మీరు చేసుకోవచ్చు. సో నేను ఇది ఇక్కడ పెట్టేసేస్తున్నా. ఇక్కడ పెట్టేసిన తర్వాత పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి, బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేస్తున్నా. సో బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేసిన తర్వాత లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను ఒపాసిటీ అనేది ఇలా 57% వరకు డిక్రీజ్ చేసిన. సో ఒపాసిటీ డిక్రీజ్ చేయగానే సో చూడండి మంచి ఎఫెక్ట్ బ్యాక్గ్రౌండ్లో మనకు కలిసిపోయేటట్టు మంచి ఎఫెక్ట్ లాగా వచ్చేసింది కదా. సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను అనుపమ పరమేశ్వర్ పిఎన్జీ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను కొంచెం సైజ్ ఇలా డిక్రీజ్ చేసేస్తున్నా. సో పిఎన్జీ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో నేను ఇటు సైడ్ తిప్పేసేస్తున్నా. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇలా లైట్ పక్కన ఉండేటట్టు చూసుకుంటున్నా. సో లైట్ పక్కనే మనకు కనిపించాలి. సో నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు మీ పిఎన్జీ అనేది తీసుకోండి. సో మీ పిఎన్జీ కూడా సేమ్ అనుపమ పరమేశ్వర్ పక్కనే ఇలా పెట్టేసేసేయండి. కొంచెం తను మీరు హైట్ కొంచెం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. సో అప్పుడే మనకు లుకింగ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకు హైట్ పర్ఫెక్ట్ వచ్చేసింది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే నా ఫేస్ తన ఫేస్ కలర్ డిఫరెన్స్ అయితే చాలా ఉంది. సో వేరియేషన్ ఉంది. సో ఒకటే కలర్కి తీసుకురావడానికి ఏం చేశారంటే పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో టెంపరేచర్, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్, కలర్ బ్యాలెన్స్, సో ఇవి 3 ఇంపార్టెంట్. సో ఈ 3 ఇంపార్టెంట్ని యూజ్ చేసుకొని మనము సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ సాచురేషన్. సో సాచురేషన్ వచ్చేసి కొంచెం స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా. సో కొంచెం ఇంక్రీజ్ చేయగానే కొంచెం మనకు సేమ్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసిన. నెక్స్ట్ థింగ్ మళ్ళీ కలర్ బ్యాలెన్స్. సో కలర్ బ్యాలెన్స్లో కూడా కొంచెం రెడ్డిష్ ఇంక్రీజ్ చేస్తున్నా. సో రెడ్డిష్ ఇంక్రీజ్ చేయగానే సో చూడండి మనకు ఆటోమేటిక్గా 24 వరకు ఇంక్రీజ్ చేసిన. సో మనం రెడ్ మాత్రమే ఇందులో కాన్సన్ట్రేట్ చేయాలి, గ్రీన్ బ్లూ మనకు అవసరం లేదు. సో చూడండి ఆల్మోస్ట్ సేమ్ కలర్ వచ్చేసింది. రైట్ క్లిక్ ఇచ్చేసిన. మళ్ళీ టెంపరేచర్. సో ఇప్పుడు టెంపరేచర్ మీరు డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ చేసుకుంటూ చూడండి. సో ఇది కొంచెం డిక్రీజ్ చేస్తేనే మనకు పర్ఫెక్ట్ లుకింగ్ వస్తుంది. సో ఇది వచ్చేసి నేను -16% వరకు డిక్రీజ్ చేసిన. సో చూడండి ఇప్పుడు రెండు మనకు ఈక్వల్గా వచ్చేసినాయి. సో పర్ఫెక్ట్ ఈక్వల్గా వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇవి 2 నేను మర్జ్ డౌన్ అయితే చేసుకుంటున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ.
సో ఇప్పుడు నేను ఇక్కడ రోజ్ పిఎన్జీ, సో రోజ్ పిఎన్జీ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఇది వచ్చేసి నేను చేతిలో పట్టుకున్నట్టు ఇలా అయితే పెట్టేసేస్తున్నా. సో మిగతాది మీరు క్లోనింగ్ అనేది చేసుకోవచ్చు, అది వచ్చేసి మనం ఆటోడెస్క్ స్కెచ్ బుక్లో చేసుకోవాలి. సో ఇది నేను ఇక్కడ పెట్టేసింది కదా, సో ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇది కొంచెం నేను ఒపాసిటీ డిక్రీజ్ చేస్తున్నా. ఒపాసిటీ డిక్రీజ్ చేసేసి ఎఫెక్ట్స్ సింబల్ తీసుకొని గసియన్ బ్లర్, సో ఇది కొంచెం బ్లర్ చేసేస్తున్నా ఎందుకంటే మరీ అంత థిక్గా కనిపిస్తుంది కాబట్టి. సో 0.2 వరకు ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎరేజర్ సింబల్ తీసుకుంటున్నా. సో ఇక్కడ మనకి ఏదైతే స్టిక్ కనిపిస్తుందో హ్యాండ్ దగ్గర మనకు స్టిక్ కనిపించద్దు, సో హ్యాండ్ దగ్గర మాత్రమే ఇక్కడ ఎరేజ్ చేసేస్తున్నా. సో చూడండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ చేతిలో ఉన్నట్టు కనిపిస్తుంది కదా రోజ్. సో ఇప్పుడు లుకింగ్ అయితే బాగుంది. నెక్స్ట్ థింగ్, సో ఇది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్, ఇక్కడ మీరు ఇది నైట్లో స్నో పిఎన్జీ అయితే ఉంటుంది కదా, సో స్నో అనేది కొంచెం తీసుకోండి. సో ఇది ఎక్కువ డాట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది కొంచెం ఇలా పెట్టేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ థింగ్ దీన్ని ఏం చేశారంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను నార్మల్ నుంచి నేను స్క్రీన్కి తీసుకెళ్తున్నా. సో స్క్రీన్కి తీసుకెళ్ళగానే సో చూడండి మనకు మొత్తం అనేది డాట్స్ ఎక్కువైపోయినాయి. సో ఇప్పుడు నేను స్లైట్గా ఒపాసిటీ అనేది డిక్రీజ్ చేస్తున్నా. సో ఒపాసిటీ డిక్రీజ్ చేసినాక ఎఫెక్ట్ సింబల్లో గసియన్ బ్లర్ అనేది స్లైట్గా ఇంక్రీజ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన. సో రైట్ క్లిక్ ఇచ్చేసినాక సో కొంచెం మాత్రమే మనకు ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో చూడండి, సో ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా, మళ్ళీ సేమ్ అదే పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇంకా కొంచెం కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో 33% వరకు పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన. సో చూడండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ లుకింగ్ అనేది ఉంది కదా. సో దీనికి మనకు ఇంకా ప్యూర్ ఎఫెక్ట్ రావడానికి మనం లైట్ రూమ్కి తీసుకెళ్ళాలి. సో డన్ క్లిక్ చేస్తున్నా, సేవ్ క్లిక్ చేస్తున్నా. సో ఇది గ్యాలరీలోకి సేవ్ చేసుకుని నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నా. సో ఇలా లైట్ రూమ్కి అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ మనకు లైట్ ఉంది అండ్ మూన్ ఉంది. సో దీనికి మనం ఎక్కువ ఎఫెక్టివ్నెస్ అనేది ఇవ్వాలి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి 87% వరకు ఇంక్రీజ్ చేసిన. మాస్కింగ్, నాయిస్ రిడక్షన్, సో ఇది వచ్చేసి నేను అప్ టు 72 వరకు ఇంక్రీజ్ చేసిన రెండు. సో అప్ టు 72 వరకు ఇంక్రీజ్ చేసిన. సో చూడండి ఫేస్ అనేది పర్ఫెక్ట్ స్మూత్ అయిపోతుంది. సో నెక్స్ట్ థింగ్ కాంట్రాస్ట్ వచ్చేసి ఇది 62% వరకు ఇంక్రీజ్ చేసిన. నెక్స్ట్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇందులో టెక్స్చర్ వచ్చేసి 67% వరకు ఇంక్రీజ్ చేసిన. సో టెక్స్చర్ వచ్చేసి 47% వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ విగ్నెట్ వచ్చేసి సో చూడండి ఆల్మోస్ట్ నేను ఇది -56% వరకు డిక్రీజ్ చేసిన. అండ్ ఫెదర్ వచ్చేసి +71 వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ రౌండ్నెస్ వచ్చేసి 41% వరకు ఇంక్రీజ్ చేసిన. సో చూడండి ఇప్పుడు మనకు ఎఫెక్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. బార్డర్స్లో కూడా మనకు పర్ఫెక్ట్ అదే బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు మనకు తెలిసిపోతుంది. అండ్ హైలైట్స్ అలాగే ఉంచేసేయండి. సో ఇందులో ఇది చాలు. సో నెక్స్ట్ ఎక్స్పోజర్ టూల్. సో ఎక్స్పోజర్ టూల్లో బ్లాక్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బ్లాక్స్ వచ్చేసి నేను ఇక్కడ -22% వరకు డిక్రీజ్ చేసిన. అండ్ షాడోస్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. షాడోస్ వచ్చేసి -34% వరకు. అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి +20 వరకు ఇంక్రీజ్ చేసిన. సో కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేస్తేనే మనకు ఇంకా కొంచెం థిక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో 12% కొంచెం మాత్రమే ఇంక్రీజ్ చేసేసింది. సో ఇప్పుడు లుకింగ్ అయితే బాగుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ల్యాంప్ మీద ఫోకస్ అనేది ఎలా చేసుకోవాలి. సో ఇప్పుడు సెలెక్టివ్ టూల్స్ మీరు నా లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటేనే సెలెక్టివ్ టూల్స్ అనేది వస్తుంది. సో సెలెక్టివ్ బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను ఈ బ్రష్ సింబల్ అయితే సర్కిల్ సింబల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సర్కిల్ సింబల్ సెలెక్ట్ చేసుకొని సో చూడండి ఇది మనము సర్కిల్ లాగా ఇలా షేప్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా షేప్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ సన్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఎక్స్పోజర్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఎక్స్పోజర్ ఇంక్రీజ్ చేయగానే అది లైట్ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ అయిపోయింది. సో వైట్స్ అనేది కూడా నేను ఇక్కడ 100% వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ బ్లాక్స్ వచ్చేసి బ్లాక్స్ అలాగే ఉంచేసేస్తున్నా ఎందుకంటే బ్లాక్స్ కిందికి రాదు కాబట్టి.
అండ్ కాంట్రాస్ట్ కూడా అలాగే ఉంచేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ కలర్ టెంపరేచర్ సింబల్లోకి వచ్చిన తర్వాత ఇది టెంపరేచర్ స్లైట్గా మొత్తం ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ సాచురేషన్ కూడా స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా. సో చూడండి ఇప్పుడు మనకు లుకింగ్ అయితే బాగుంది కదా. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక సర్కిల్ తీసుకుంటున్నా. సర్కిల్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మూన్ పైన పెట్టేసేస్తున్నా. సో మూన్ పైన పర్ఫెక్ట్ సర్కిల్ వచ్చేటట్టు చూసుకోండి. సో ఇది పర్ఫెక్ట్ మూన్ పైన వచ్చేసింది కదా. సో ఇప్పుడు సన్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పోజర్ వచ్చేసి స్లైట్గా ఇంక్రీజ్ చేసేయండి. సో ఎక్స్పోజర్ ఇంక్రీజ్ చేసిన తర్వాత వైట్స్ కొంచెం స్లైట్గా ఇంక్రీజ్ చేయండి. అండ్ బ్లాక్స్ అలాగే ఉంచేసేయండి. సో ఇందులో ఇది టెంపరేచర్లో టింట్ కొంచెం డిక్రీజ్ చేయండి. సో టింట్ డిక్రీజ్ చేస్తే కొంచెం బ్లూ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అండ్ సాచురేషన్ స్లైట్గా అప్ టు 60% వరకు ఇంక్రీజ్ చేయండి. సో ఇప్పుడు మనకు లుకింగ్ బాగా వచ్చేసింది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోండి. సో ఇప్పుడు లుకింగ్ అయితే బాగుంది కదా. సో ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ మీరు ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి. సో ఇది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. అండ్ దీనికి మీరు లాస్ట్లో ఫేస్ సాఫ్టనింగ్ అన్న ఇంకా లోగో అనేది కూడా మీరు ఇందులో యాడ్ అయితే చేసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు మనకు లుకింగ్ అయితే చాలా బాగుంది కదా. సో ఫేస్ అనేది ఎక్కడ కూడా బ్లర్ కాలేదు. సూపర్బ్ లుకింగ్ అయితే ఉంది. వెనకాల పిక్చర్ కూడా చాలా మంచిగా అయితే వచ్చేసింది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.